లూకా సువార్త 22వ అధ్యాయంలో వేరే అంశం ఇది. జీవన పంట సంబంధమైనది కాదు, సంగతిని మార్చాను. లూకా సువార్త 22వ అధ్యాయం 35వ వచనం నుంచి మాట్లాడబడింది. మరియు ఆయన లూకా సువార్త 22:35 నుండి సంచియు జాలియు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనా తక్కువ అయినా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదండి. అందుకని ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలియు తీసుకొని పోవలను, కత్తి లేని వాడు తన బట్టలన్నీ కత్తి కొనుక్కొనవలను. ఆయన అక్రమకారులు ఒకటిగా ఎంచబడిన అని రాయబడిన మాట నాయనలో నెరవేరవలసినది. ఏదైనా అనుభూచిన సంగతి సమాప్తం అవుతున్నదని మీతో చెప్పుతున్నాను అనను. ప్రభు ఇదిగో ఇక్కడ 2 కత్తులు అనగా చాలని ఆయన వారితో చెప్పాను. ఇది నేను బయట మాట్లాడుకున్న సంగతి బహిరంగానికి వచ్చింది. బట్టలన్నీ కత్తి కొనుక్కోమన్నాడంటే ఏంటి? బట్టలన్నీ కత్తి కొనుక్కోమంటున్నాడు కదా ప్రభువైన యేసు. దాని అర్థం ఏంటి? బట్ట కంటే ప్రాముఖ్యమైనది కత్తి అన్నాడు. ఏంటి బట్టలు కత్తి కొనుక్కోమంటే? మహానుభావులు ఏమన్నారంటే బైబిల్ ప్రాముఖ్యం కాబట్టి బైబిల్ కత్తి. బైబిల్ ఎంత ప్రాముఖ్యమైందంటే నీ బట్టను అమ్మేసి బైబిల్ కొనుక్కో అని చెప్పేశారు. దాని అర్థం ఇదా? గ్రంథం ఏం చెప్తుంది? బట్టలన్నీ కత్తి కొనుక్కోమని అన్న తర్వాత ప్రభువైన యేసు నెక్స్ట్ ఇమీడియట్గా ఏం చెప్పాడంటే ఆయన అక్రమకారులలో ఒకటిగా ఎంచబడిను అని రాయబడిన మాట నా ఇల్లు నెరవేరవలసినది. ఈ సందర్భంలో చెప్పాడు ఆయన ప్రభువైన యేసు. ఆయన అక్రమకారులో ఒకటిగా ఎంచబడ్డాడు అనే మాట నెరవేరవలసింది కాబట్టి సంగతి చెప్పారు అన్నాడు. బట్టలు నమ్మి కత్తి కొనుక్కోవటం అంటే అర్థం ఏంటి? మీరు ఎవరైనా మీ బట్టలు మెచ్చి బైబిల్ కొన్నారా? ఈ మాట చూసి వాస్తవంగా ప్రభువైన యేసు అక్రమకారులు ఒకరిగా ఎంచబడను అనే ఈ సందర్భం దాన్ని సూచిస్తుంది. వాస్తవానికి ఆయన అక్రమకారులు ఒకరిగా ఎంచబడ్డాడు అంటే ప్రభువైన యేసు అక్రమకారుడు కాకుండా అక్రమకారుడిగా శ్రమపడవలసి వచ్చిన సంగతుల గురించి ప్రస్తావించాడు. ఈ సందర్భంలో చెప్పబడిన మాటది మనకి నిజంగా ఇది అర్థం కావాలంటే వేరే సందర్భం మీద చూడాల్సిన అవసరం ఉంటుంది. మీ అందరికీ తెలిసిన అపోస్తలుల కార్యక్రమం 16వ అధ్యాయంలో ఒక వింతైన కార్యం జరిగింది. అపోస్తలుల కార్యక్రమం 16వ అధ్యాయం. తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? దాదాపుగా ఎవరికి తెలియని వాళ్ళు ఉండరు మనలో. ఎందుకంటే స్వార్థ చెప్పేవాడు కాబట్టి అపోస్తలుల కార్యక్రమం 16వ అధ్యాయం చెప్పాము తెలుసు మనకి. ఏముందో దాంట్లో ప్రత్యేకించి అపోస్తలులైన పౌలు శీల ఫిలిప్పీ పట్టణంలో స్వార్థ కోసం నడిచమని 16వ అధ్యాయంలో ఉంది. ఈ 16వ అధ్యాయంలో వారు ఏం చేస్తున్నారో 11వ వచనం చదువుతాం. ఈ ఫిలిప్పీ పట్టణంలో మాసిదోనియా ప్రాంతం, మాసిదోనియాకు ఫిలిప్పీ కేంద్రపట్నం. మాసిదోనియా సామ్రాజ్యానికి కేంద్రమైన ఫిలిప్పీ పట్టణంలో అపోస్తలులు పౌలు శీల తిరుగుతున్నారు. 11వ వచనం దాంతో పాటు లోక కూడా వాటితో పాటు కలిసి ఉన్నాడు. కాబట్టి మేము ట్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సుమిత్ర టేకును మరునాడు రేపు ఒక సమాచారం మాట్లాడుతూ 15వ వచనంలో విశ్రాంతి దినమున గబరి దాటి నదీ తీరమున ప్రార్థన జరుగులు అనుకొని అక్కడికి వచ్చి కూర్చుంది. కూడి వచ్చిన శిలతో మాట్లాడుచుంటివి.
అప్పుడు హృదయం ధైర్యగలను స్త్రీ విడిచిడ్డారు ఒక సంగతి మనం మాట్లాడాల్సిన అవసరం హృదయ సువార్తమైనది వాస్తవానికి అపోస్తుల సువార్త విలువబడింది అపోస్తుల ఇంట్లో చేర్చుకుంది వీటి హృదయ ఇంట్లో అపోస్తులు రోడ్డున అటు ఇటు తిరుగుతూ ఉన్నారు ఆ ఊళ్ళో జరిగిన ఒక వింతైన సమాచారం ఏమంటే పుతోను అనే ఒక దయ్యం పట్టిన అమ్మాయి యజమానికి సోది చెప్తూ లాభం సంపాదించుకోవడానికి బిజినెస్ జరుగుతుంది బాగా ఆ బిజినెస్ జరుగుతూ ఉంటే ఈ సోది చెప్పే అమ్మాయి సోది చెప్పి యజమానికి బాగా లాభం సంపాదించే పరిస్థితుల్లో రోజు వీళ్ళు దేవుని పరిచారు మీ స్వార్థ చెప్తానికి వస్తున్నారు నీ మాట విని విని విసిగిపోయి ఉపవాసం పోలేమన్నాడంటే దయ్యాన్ని గద్దించాడు నువ్వు పెట్టి ఈమెను వదిలిపోమని చెప్పేశాడు వదిలిపోమని చెప్పంగానే ఏం జరిగింది దయ్యము ఆమెలో నుంచి వదిలిపోయింది వదిలిపోతే ఏం జరిగింది వ్యాపారం పడిపోయింది కాబట్టి యజమానికి నష్టం కలిగింది నేను చూసిన ఆ యజమాని ఏం చేశారంటే నేరం మోపారు ఏం చెప్పారు యూదులైన మీరు రోమేలమైన మనము వెనుకొని ఆశించుకుని సంగతులు బోధిస్తున్నారు నేరం మోపేశారు కాసేపు ఆడ మనుషులు దుమ్మిగా పడ్డారు మీరు కొట్టేశారు న్యాయానికి వచ్చేసాడు మీరు వచ్చేసాడు న్యాయపతి ఆగిన మేరకు కొట్టి చేసేస్తారు అవి జరిగింది ఈ కార్యక్రమం నాకు తెలిసిందే కదా అపోస్తలుడైన పౌలు చేతిలో కత్తి ఉంది కొనుక్కున్న కత్తేది ఉపయోగించరా జాగ్రత్తగా వినండి ప్రభువుని యేసు అక్రమకారులు ఒకనిగా ఎంచబడను అనే సమాచారం ఈ సందర్భంలో మాట్లాడిన సమాచారం అది ప్రభువుని యేసు అక్రమకారుడు కాడు పిలాతు మీద నిలబడినప్పుడు పిలాతు ప్రభువుని యేసును తీర్పు తీర్చేటప్పుడు అనేకమైన విధాలుగా పట్టుబడ్డాడు ప్రభువుని యేసు నిర్దోషిగా కనపడుతూనే ఉన్నాడు ఎన్ని కోణాల్లో ఎంతమంది దగ్గర విచారణ చేసినా నిర్దోషిగానే కనబడుతున్నాడు నిర్దోషిగా కనబడితే పంపించేద్దామని ఆలోచన పిల్లలకు ఒక ప్రక్కన ఉంది యూదుల యొక్క వారి ప్రభావం వారి తన మీద ఉంది ఆయన్ని పంపడానికి వీళ్ళు ఇష్టపడకుండా నిలబెడుతున్నాడు కాబట్టి ఏం జరుగుతుందంటే పిలాతు రెండు వాటి మధ్యలో పట్టుబడుతున్నాడు నిర్దోషి అనేది నిర్ధారణ చేసుకున్నాడు నిర్దోషిని విడుదల చేసి అప్పు కలిగిన వాడు అన్నాడు అప్పుడు చెప్పాడు నేను సిరివేయడానికి నాకు అధికారం ఉంది విడుదల చేయడానికి అధికారం ఉంది నాకు అనేటప్పుడు ప్రభావం వేశాడు ఒకటే మాట నీ పైనుంచి అనిపించబడిపోతే నాకే నీకే అధికారం తెలిసాడు అంటున్నాడు ఏంటైనా అధికారం లేకుండా నీకైనా అధికారం పోయా పైనుంచి నీకు అనిపించబడితే నాకు చేశాను నీకు అధికారం లేదు కనీసం నాతో మాట్లాడవా నాతో మంచిగా ఉండవా ప్రభావం వేస్తూ మాట్లాడటానికి పిల్లలకు ప్రయత్నం చేసిన ప్రభావం వేస్తూ సావధానంగా మాట్లాడాలా అవసరమైనప్పుడు మౌనం వహించారు ఎందుకంటే అక్రమకారులు ఒకరికి ఎంచబడ్డను అని అనుకూర్చొని రాయబడిన లేఖను నిలబెట్టడానికి కార్యక్రమం ఇలా జరిగిపోయింది ఆయన వాస్తవానికి నిర్దోషి నిష్కల్మషుడు విడుదల చేయబడటానికి యోగ్యుడే కానీ విడుదల చేయబడకుండా ప్రభువుని అక్రమకారులు ఒకటిగా తీర్చబడి శిలువ పట్టుమని ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఉంది ప్రభువుని యేసు కత్తి కలిగిన వారే ఆ మాట మీకు అర్థం కాదా ఇప్పుడు పౌరు శరీరుడు కత్తి కలిగిన వారే ఉపయోగించరా వాస్తవం ఏం జరిగిందంటే యూదులైన వీరు రోమిలమైన మనము చేయకుండా ఆచారం ప్రదర్శిస్తున్నప్పటికీ జన్మ మీద దుమ్మిగా వచ్చేసారు న్యాయపతి వచ్చేసాడు కొట్టించాడు కొట్టే నేను మాత్రం రోమిలు కాదు అన్నాడు అనుకో కత్తి తీసాడు అనుకో అప్పుడు ఏమైపోతుంది ఎక్కడో అక్కడ సబ్సైడ్ అయిపోతారు వీళ్ళు కూడా రోమిలు అన్నమాట ఆయన మీద నేల మోపకూడదు అన్నమాట కత్తి తీరా బయటికి యూదులైన వీరు రోమిలమైన మనము అన్నాడు అక్షరాన్ని రోమిడు పౌలు శైలిద్దరు రోమిలే కాబట్టి ఈ రోమిలమైన మమ్మల్ని మేమంతా రోమిలు కదా అంటే ఏం జరుగుతుంది అన్నమాట మేము కూడా రోమిలం కదా అంటే ఏం జరుగుతుంది ఏం జరగదు ఎందుకంటే నోరు ఎక్కడో అక్కడ చేతులు చల్లబడిపోయి వాయిస్ డౌన్ అయిపోయి నలుగురు దొరికినవాడు కానీ కత్తి తీయకుండా ఆ దెబ్బలు తిన్నాడు దెబ్బ తిని చెల్సాలో వేయబడి
చర్చలో జరిగిన సంగతి మనకు తెలుసు. రాత్రిలో పాట పాడుతూ ప్రార్థన చేస్తూ వగైరా కార్యక్రమాలు కలిగించాడు. విచిత్రమైన భూకంపం, మామూలు భూకంపం కదండి. దాని మీద కొంత ప్రభావం జైలు మీద. జైల్లో కొంత సంఖ్యలు ఊడిపోయాక తలుపులు కలుపుకున్నాయంట. సంఖ్యలు ఊడిపోయి తలుపులు తెలిసిన మనిషి వెళ్ళిపోవాలి, పారిపోవాలా. మనందరికీ తెలిసినట్టు మనిషి ఒకడు ఎవరైనా పారిపోతే రేపు వెంటనే పబ్లిక్లో అవమానకరంగా చచ్చిపోయేందుకు నేనే ఆత్మహత్య చేసుకుంటానని మనిషి పొడుచుకోకపోతే చెప్పాడు. నేను దొంగలు కాదు పారిపోవడానికి, ఎందుకు నువ్వు ఆన్ చేసుకోవద్దని చెప్పాడు. దొంగలైతే కాదు పారిపోవడానికి. కత్తి కలిగిన వారం దొంగలం కాదు, పారిపోయే పరిస్థితి కాదు, తప్పించుకోవడానికి ఆలోచన చేసిన. అప్పుడు జరిగిన సమాచారం తెలుసు. జైలు అధికారికి కలిగిన మార్పు, వాళ్ళ ఇంట్లోకి ప్రకటించిన సువార్త, అతను బాప్తిస్మం పొందిన కార్యక్రమం. తెల్లారిపోతే ఏం జరిగిందంటే జైలు అధికారికి మంచి వర్తమానం. నా స్వభావం నేను లోపల పెట్టి భయంకరంగా కొట్టాను కదా, వీరికి విడుదల చేయడానికి కూడా దగ్గర అధికారం లేదని ఫీల్ అవుతున్నా వచ్చిన మనిషికి బయట నుంచి అధికారులు పంపించేశానంట. న్యాయాధిపతులు అని పంపించేసేయండి అని పొద్దున్నే పంపించేయమంట. అప్పుడు తీసాడు కట్టి బయటికి. ఏంటి రోమేలమైన మమ్మల్ని విచారించకుండా కొట్టి ఈ రోజున మమ్మల్ని పంపిస్తారా? అటు కుదరదు. ఆర్డర్ అమ్మని ఇక్కడికి అనేసాడు. వచ్చేటప్పటికి న్యాయాధిపతులు వణుకుంటూ వచ్చేసాడు. మీరు రోమేలు అర్థం దయచేసాం, దయచేసి కొట్టి లేకపోతే మా ప్రణాళిక వచ్చేసి దయపడకూడవా. అందులో వాస్తవానికి సంగతి ఏమంటే అక్రమకారులో ప్రభావం యేసు అక్రమకారులో అంచబడటానికి ఆయన నిర్దోషి ఒక దోషిగా శ్రమ అనిపించాడు. అపోస్తలుడు పౌలుశీలుడు నిర్దోషులు ఒక దోషులుగా శ్రమ అనిపించారు. వాస్తవానికి ప్రభు నిశ్చయకుడు సమాచారం అది. మీరు ఎవడైనా దోషిగా శ్రమ అనిపించకూడదు. నిర్దోషిగా శ్రమ అనుభవించడం న్యాయమైన సంగతి. ఆ ప్రతి కొనుక్కోండి అన్నట్టు ప్రభు నేసి. నేను హైదరాబాద్లో వచ్చిన మీటింగ్లో మాట్లాడా. మీటింగ్కి ఒక రాష్ట్ర ప్రెసిడెంట్, ఒక సెక్రటరీ, ఒక ట్రెషరర్, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ ఇద్దరు వచ్చారు, ముగ్గురు వచ్చారు. మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయిపోయినాక దగ్గరకు వచ్చి స్టేజ్ మీదకి ఎక్కారు. ప్రెసిడెంట్ పిలిచాడు. ఆయన ప్రెసిడెంట్ పిలిచామని చెప్పండి, నేను క్రైస్తవ హక్కుల పోరాట సమితి ప్రెసిడెంట్ని రాష్ట్రానికి. మీకు ఏదైనా ఇబ్బందులు కలిగితే క్రైస్తవులుగా నాకు చెప్పండి, నేను పోలీసులతో మాట్లాడి ప్రభుత్వంతో మాట్లాడి మీ హక్కు తీస్తాను. క్రైస్తవులు ఆ హక్కుల కోసం పోరాడేవాళ్ళు కాదు అని ప్రభావం చెప్పాడు. క్రైస్తవుల హక్కుల కోసం పోరాడేవాళ్ళు కాదు. నేను నా హక్కు కోసం పోరాడినవాడిని కాదు, అక్రమకారునికి ఎంచబడ్డాను. కాబట్టి మీరేం చేయాలంటే కత్తి కలిగిన వారే, హక్కు కలిగిన వారే శ్రమ అనుభవించండి. నేరస్తులుగా శ్రమ అనుభవించినారు కదా అని ప్రభావం యేసు ప్రత్యేకించి వారికి తెలియజేశాడు. అప్పుడు పైకి తీసేసాడు. కత్తి ఎప్పుడు తీసాడంటే రోమిల్ మమ్మల్ని ఎందుకు నేరం జరుపుకొని కొట్టుకొచ్చారు అన్నాడు. సరే మీరు అసలు కత్తి ఉందా? ఆ కత్తి ఉంది. వాడే కత్తి కాదు ఇది. అందువల్ల ప్రభా యేసు గారు చెప్పిన సమాచారం ఏమంటే కత్తి లేని వాడు కత్తి కొనుక్కోండి అన్నాడు. కత్తి కరిగి లేనట్టు శ్రమ అనుభవం అనిపించండి. క్రైస్తవుడిగా శ్రమ అనుభవించడం అనేది దోషిగా శ్రమ అనుభవించడానికి వ్యత్యాసం ఉంది. ప్రభా యేసు నిర్దోషి శ్రమ అనుభవం అక్రమకారుడిగా ఎంచబడ్డాడు. అలాగనే మీరు కూడా ఏం చేయాలంటే నిర్దోషులుగా అక్రమకారుడిగా ఎంచబడి శ్రమ అనుభవించండి అన్న ప్రత్యేకమైన సమాచారం ప్రభా యేసు చెప్పాడు. అది కత్తి కొనుక్కోవటం అంటే. అంతేగాని నిజంగా కత్తి ఒకటి కొట్లో కొనుక్కోవటం కానీ లేకపోతే బట్టలు వేసి బైబిల్ కొనుక్కోవటం కాదు. అది హక్కు కలిగి శ్రమ అనుభవించండి. నేను చేసిన పని అది. నేను హక్కు కలిగి శ్రమ అనుభవించుతున్నా. వాస్తవానికి నేను శ్రమ అనుభవించాల్సిన అవసరం లేదు. నేను నిర్దోషిని, నిష్కనుకోండి, పవిత్ర అపవిత్రం చేయకుండా ప్రత్యేకంగా బ్రతికినవాడిని. నేను అన్నీ అక్రమకారులుగా ఎంచబడ్డా. నేను ఎలాగ అక్రమకారులుగా ఎంచబడి ఉన్నానో మీరు కూడా అలాగే ఏం చేయండి, కత్తికి లేనివాడు కత్తి కొనుక్కోండి. అక్రమకారులుగా శ్రమ అనుభవించకండి. మీరు ఎప్పుడైనా క్రైస్తవులుగా శ్రమ అనుభవించితే హక్కు కలిగి శ్రమ అనుభవించండి. అది అపోస్తలులైన పౌలు శీలుడు చేసిన విశేషమైన కార్యక్రమం అది. కాబట్టి కత్తి కలిగి లేనివాడు కత్తి కొనుక్కోండి అంటే నిజంగా ఒక కత్తి కొనుక్కోమంటాం కాదు, లేకపోతే బైబిల్ కొనుక్కోవటమంటే కాదు. శ్రమ పడటానికి హక్కు కలిగి శ్రమపడండి, నిర్దోషులుగా శ్రమపడండి అని ఒక విశేషమైన సమాచారం ప్రభు యేసు తన శిష్యులకు తెలియజేసిన
ఒక వింతైన కార్యక్రమం అది. అంతేగాని కత్తి అంటే కత్తి కాదు, కత్తి అంటే బైబిల్ అంతకంటే కాదు. ఆయన అక్రమకారులుగా ఎంచబడిన కారణాన్ని బట్టి దేవుని ప్రజలు పౌలు శీలుడు ఆ ఊళ్ళో అక్రమకారులైనట్టు ఎంచబడ్డారు. ఏం చేశారో రోమీలే కత్తి తీసేస్తే శ్రమ జరగకపోతే అక్కడ రాత్రి సువార్తలు, ఆ సువార్తలు పోతే అక్కడ దాకా కార్యక్రమం జరగదు. పరలోక దేవుడు జోక్యమించుకోవడానికి అవకాశం పరిస్థితి ఏర్పడేది. కాబట్టి ఈ రోజున ప్రభువుని యేసు అక్రమకారుడిగా శ్రమ అనుభవించిన కారణాన మానవ జాతికి విమోచన అనుభవించడానికి పరమ దేవుడు జోక్యమించుకోవడం ఏర్పడింది. అలాగే ఆ పౌలు శీలుడు శ్రమ అనుభవించిన ఆ పరిస్థితుల్లో నిర్దోషమైన వారికి నిజమే రోమీలే. వాళ్ళని పెట్టిన నేల కాదు. రోమీలు మనము యూదులైన వీళ్ళు చేయకుండా ఆచారాలు బోధిస్తున్నారు. ఎవరు చెప్పింది మీకు అన్నమాట, మేము మాత్రం రోమీలు కదా అంటే అవుట్ అయిపోయింది అంత సమాచారం. ప్రభావం నేను కూడా నిర్దోషణ అంటే ఇప్పుడు శిరో కార్యక్రమం జరిగేది కాదు. శిరో కార్యక్రమం జరగడానికి ప్రభావం నిశ్చయ నిర్దోషత్వం నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయాల. ఆ సందర్భంలో చెప్పాడు అక్రమకారులు ఒకరికి ఎంచబడ్డాడు ఆయన అని చెప్పిన సందర్భంలో మీరు కూడా అక్రమకారులుగా ఎంచబడి శ్రమానుభవించడమే కానీ అక్రమకారులుగా శ్రమానుభవించకూడదు అని విషయించి తన శిష్యుడైన వారికి ప్రభావాన్ని తెలియజేసిన విశేషమైన సందేశం అది. కత్తి లేని వాడు కత్తి కొనుక్కోండి, హక్కు కలిగి శ్రమానుభవించండి, శ్రమానుభవము నిర్దోషులుగా అనుభవించండి అని ప్రభావాన్ని తెలియజేసిన విశేషమైన సమాచారానికి సంబంధించింది. కత్తి లేనివాడు కత్తి కొనుక్కోమంటాం అని అనేది కానీ వేరొకటి కాదు అని దాని సమాచారం. క్రైస్తవుడైన వాడు క్రైస్తవుడైనట్టుగా శ్రమ అనుభవించాలి. అందులో మొదటి వేదికలో తెలియజేసినట్టుగా ఏ రకంగా శ్రమ అనుభవించడం తగదు అని సమాచారం చెప్పేశాడు. ఎలాగా శ్రమ అనుభవించి తగదంటే ప్రత్యేకించాలని చెప్పాడు. దాన్ని బట్టి ఏం చేస్తాం, బాధ అనుభవించడం తగని రూపం చెప్పేసి ప్రత్యేకించి అక్కడ 15 వచ్చిన మీలో ఎవడును నరహంతకులుగా కానీ దొంగగా కానీ దుర్మార్గుడిగా కానీ పనులు జరిగి పోవాడు కానీ బాధ అనుభవింపదగదు. కాబట్టి నిర్దోషిగా శ్రమ బాధ అనిపించాలి. క్రైస్తవులైనందుకు నిర్దోషిగా బాధ అనిపించాలి. ఆ కత్తి కొనండి అనేది ప్రభువుని యేసు యొక్క సందేశమైంది. కత్తి లేనివాడు కత్తి కొనుక్కోండి అన్నమాట. అందుకని పొరపాటున వెళ్ళిపోయి మార్కెట్లో మంచి కత్తి ఎక్కడ దొరుకుతుందో చూడటానికి కాదు అది. ఆ విషయం ప్రభువుని చెప్పలేదు. లేదు మంచి బైబిల్ కొనటానికి ప్రభువుని చెప్పలేదు. ఆ కత్తుల గురించి మాట్లాడాలి, హక్కు గురించి మాట్లాడాడు. ప్రత్యేక హక్కు లేనివాడు హక్కు కలిగి ఉండండి, హక్కు కలిగి శ్రమ అనుభవించండి, అది న్యాయం అవుతుంది. అక్రమకారులుగా నేను ఎంచబడ్డానంటే నేను నిర్దోషిని నేను దోషబద్ధమైన వాడికి ఎంచబడుతున్నా. అక్రమకారులు ఒకరిగా చేర్చబడి నేను అక్రమకారుడి కాదు, అక్రమకారుడికి ఎంచబడుతున్నాను, హక్కు కలిగి శ్రమ అనుభవిస్తున్నాను. కాబట్టి క్రైస్తవులను నా శిష్యులను మీరు ఏం చేయాలంటే నా మార్గంలో జీవించాలి, నాకులాగా శ్రమ అనుభవించేటప్పుడు నిర్దోషంగా అనుభవించాలని ప్రభావం చెప్పిన విశేషమైన సమాచారానికి సంబంధించిన సంగతి ఇది. అందువల్ల కత్తి లేనివాడు కత్తి కొనుక్కోండి. అందువల్ల అక్కడ ప్రెసిడెంట్, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ వచ్చే ముగ్గురు వచ్చే స్పీచ్ పెట్టారు. మీకు ఏదైనా మీ మీద ఏకవాదినట్టు మాతో చెప్పేసేయండి అన్నారు. క్రైస్తవుల మీద అది బోరబడ్డలో ఒకరోజు టీచర్ని బాధేశారు. అక్కడ బీజేపీకి సంబంధించిన మనుషులు క్షతగా బాధేస్తే ఆ సంగతి మేము బోరబడ్డం అంటున్నాం. అందువల్ల మీటింగ్ ఎక్కడో వైఎస్ఆర్ మీటింగ్ కార్యక్రమం. మీ హక్కులు మేము పోరాడే సమితి, మేము మీ హక్కులకి మేము బాధ్యత ఉంటాం. నేను రాష్ట్రానికి నేను ప్రెసిడెంట్ని, ఈ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్. మీ హక్కులకు పోరాడే విశేషమైన బాధ్యత ఉంది. మీకు ఏదైనా జరిగితే మాకు చెప్పండి, పోలీస్ స్టేషన్లో పోయి మీ సమాచారం మాట్లాడతాం. అవసరం ఉండదు. మా దగ్గర కత్తి కావాలి, కత్తి ఇసులు పడేసి శ్రమాన్ని పెంచడానికి ఉద్దేశించబడిన వాళ్ళ మా తరఫున ఇంకెవడో పోయి ఒకరితో మాట్లాడాల్సిన అవసరం ఉండదు. కృష్ణ ప్రభు తరఫున ఇంకెవడో పోయి నిర్దోషిగా మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ప్రభు యేసు మౌనంగా వహించడం వైభవము ప్రశ్నించడంలో మౌనం వహించడంలో ఉద్దేశం ఏమంటే నిర్దోషిగా శ్రమ అనుభవించడానికి సిద్ధపడి ఏమి నాతో మాట్లాడాలి, అవసరం లేదు నీతో మాట్లాడాల్సిన. నేను హక్కు నా సంగతి నిజంగా తెలిసిన
ఎందుకు తెలియదు, ఎవరో నాకు తెలుసు. మరి నన్ను ఆశ్రయించితే ఏం చేస్తాను నేను? నాకు అవసరం. అక్రమకారుడు అంటున్న వాళ్ళు ఎంచబడటానికే సిద్ధపడున్నా, దానికే శ్రమాలు పెంచడానికి కోరుకున్నాడు ప్రభు యేసు ఎలాగో డిక్లేర్ చేశాడో తన వెంట వచ్చే తన అపోస్తలుడు తన శిష్యులు ఈ మార్గంలో రావాలి అని ప్రభు యేసు తెలియజేయడానికి ఉద్దేశించిన సందేశం అది. అంతేగాని కత్తి ఒకటి కొనుక్కోమని దాని ఉద్దేశం కాదు. అంతలో పేతులు ఉపయోగించాడు. నేను దానికి ఉద్దేశించలా, ఈ కత్తి వంద పెట్టు లేకపోతే పోతావు దాంతో అని చెప్పేసి ప్రత్యేకించి ఈ కత్తి గురించి నేను చెప్పలేదు. కత్తి లాగేటప్పటికే ప్రభు ఇక్కడ 2 కత్తులు చాలు అన్నాడు. అందుకే ఒక కత్తి లాగాడు ఒక మనిషి, లాగి మనకు సేవ తగ్గొట్టేసి కింద పెట్టిపోయింది. కత్తి వల్ల పెట్టాయి అనేసి పనమంటే మరి వల్ల పెట్టమంటావేంటి? నేను ఈ కత్తి కూడా వాడమని చెప్పింది నేను సమాచారం. ఈ కత్తులతో యుద్ధం చేయడానికి ఉద్దేశించబడిన వాడి కాదు, అక్రమకారులు ఒకటిగా చేయబెట్టడానికి కారణం అదే. ఒకవేళ నేను కోరుకుంటూ నా సైన్యం వస్తుంది పర్లోపం నుంచి వ్యూహంలో సైన్యం దిగుతుంది. వ్యూహంలో సైన్యం దిగిందంటే ఒక్క దేవులతో ఇంకెంతమంది ఎన్ని లక్షల మంది కోటి సాధించి చెప్తాడో ఆ సైన్యం నాకు ఎదుగుతుంది, కానీ నేను ఉపయోగించను. కత్తి కలిగిన వాడినే వాడను అని చెప్పాడు గణేష్. అందువల్ల కత్తి కలిగి జీవితం కొనసాగించడం క్రైస్తవుల యొక్క అవసరం తగింది. కాబట్టి నేను ఎప్పుడు ఎవరైనా నీకు సహాయం చేస్తాను, క్రైస్తవులను బాధను పెంచుకొని అడ్డుపడతానంటే అంగీకరించాల్సిన అవసరం లేదు. కత్తి లేకపోతే కత్తి కొట్టుకో, కత్తింటే చాలు ఉంచుకో, కానీ వాడొద్దు, తీసి నరకొద్దు. నరకడానికి ఉద్దేశించబడిన కత్తి కాదు ప్రత్యేకించుకోని ఇష్టాలుగా తెలియజేసిన కారణాలు సమాచారం ఇది, దానికి వేరే సమాచారం లేదు. మీకేమైనా ప్రశ్న దీని మీద? నేను మీరేం ప్రశ్న లేకపోతే మనం ముందు సాగవచ్చు. ఆ తర్వాత అపోస్తలుడు పౌలు తెలియజేశాడు. ముందెందుకు చెప్పలేదయ్యా మాకు ఈ సంగతి? ముందు చెప్పడానికి మా ప్రభు ఆంటవలేదు, ఆజ్ఞ లేదు. నీ హక్కుల గురించి ఆయన ఈ సమాచారం మా హక్కుల గురించి మా హక్కులకు పోరాడాలని ప్రభు నేను తెలియజేయాల. హక్కులు పోరాటంలో క్రైస్తవులు ఉండరు, అది విశేషమైన సంగతి. ఎక్కడైనా హక్కులు పోరాటం జరుగుతుందనుకో, ఏ డిపార్ట్మెంట్లో ఉన్న హక్కులు పోరాటం జరిగితే హక్కులు పోరాటంలో క్రైస్తవులు ఉండరు అనేది విశేషించి మనిషి ప్రతి క్రైస్తవులు తెలుసుకోవాల్సిన విశేషమైన సమాచారం. హక్కులు పోరాటంలో క్రైస్తవులు ఉండరు, నిర్దోషులై శ్రమ అనుభవిస్తారు. మొదటి శతాబ్ద క్రైస్తవ జీవితంలో విశేషమైన సమాచారం అది. నిర్దోషులై శ్రమ అనుభవించడం అనేది పరమదేవుడు క్రీస్తు ద్వారా మానవ జాతికి ఇచ్చిన సందేశం అది. నిర్దోషులుగా శ్రమ అనుభవించండి, ఏదైనా సంకల్పన భాగం. అందువల్ల ప్రభు స్వయంగా నిర్దోషిగా శ్రమ అనుభవించి తన శిష్యులైన వారికి కనుక మార్గం ఇచ్చిపోయాడు. ఆ మార్గంలో అపోస్తలుడు పౌలు తనతో పాటు శీలు ఆ మార్గంలో నడిచారు. ఆ నడిచిన తర్వాత క్రైస్తవ జీవితానికి ఇది మాదిరిగా ఉంచబడిన విశేషమైన కార్యక్రమం. నాకు హక్కు ఉంది కదా, నీకు హక్కు ఉంది కరెక్టే, అయినా శ్రమను పెంచు. అది క్రైస్తవ జీవితానికి సంబంధించిన విశేషమైన సమాచారం. హక్కులు ఉన్నాయి కానీ హక్కులకు పోరాటం చేయొద్దు. హక్కులు పోరాడే సమితి కాదేది. అందువల్ల అయిపోయినాక నేను చెప్పాను, ఆయన ప్రెసిడెంట్ గారు పెద్దోళ్ళందరూ చెప్పడం మంచిది, మేము మాత్రం హక్కుల కోసం పోరాడేవాళ్ళం కాదండి, ఎవడైనా తెలిస్తే తెలుసుకుంటాం. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలో ఇది చూపించిన మాదిరి ప్రత్యేకించి అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం తెలిస్తే తెలుసుకుంటామయ్యా అని చెప్పేసి ఆయన మీకే కనుక అదే నేను చెప్తాను, మీకు మంచి కొడితే మంచి లేదంటాడు ఆయన. ఆయన మా మంచి కొరడంలో మా మంచి లేదంట, మంచి కొడితే మంచి లేకపోవడానికి కారణం గ్రంథం లాగైపోయింది. అలాగే 5వ అధ్యాయంలో అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 40వ వచనం నుండి వారసని మాటకి సంబంధించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసేది. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రలు ఎంచబడినందున వారు సంతోషించు మహాసభ దగ్గరికి వెళ్ళింది. ఎందుకంటే ఎలాగెళ్ళారు? ఆ నామము నిమిత్తము
ఏం పొందడానికి? అవమానం పాత్రగా ఛాన్స్ దొరికింది అన్నదంటే ఆ నామం నిమిత్తం అవమానం పొందడానికి పాత్రగా పెంచబడినందుకు అది ఒప్పుగలిగి శ్రమాను పెంచు అనమాట. కత్తి కలిగిన వారు కత్తి కలిగి అవమానం పెంచి ఒక సమాచారం. ఆ నామం నిమిత్తం అవమానం పొందుటకు పాత్రలని ఎంచబడినందుగా సంతోషించారు. అది క్రైస్తవ జీవితానికి ప్రభావం వేసి తెలియజేసిన విశేషమైన సమాచారం. ఆ నామం నిమిత్తం అవమానం పొందడానికి పాత్రలుగా ఎంచబడడం అనే ఒక విశేషమైన సమాచారం ఉంది. ఎవరు సంతోషపడతారు దానికి? సంతోషించే దేనికి? ఏదైనా లాభం కలిగితే సంతోషించాలా, లేకపోతే ఏదైనా డబ్బుతో సంతోషించాలి, లేకపోతే ఏదైనా లాటరీ కలిగితే సంతోషించాలి, లేకపోతే ఏదైనా కొంత ఉద్యోగంతో సంతోషించాలి, లేకపోతే ఇంకేదైనా విషయాలు దొరికితే సంతోషించాలి. అది లోపం. ప్రభు యేసు యొక్క బోధ ప్రకారం సంతోషించే దేనికంటే చెప్పేశాడు. ఆయన నామం నిమిత్తం అవమానం పొందుటకు పాత్రలు ఎంచబడినందుకు ఎంత సంతోషం, ఎంత లాభం దొరికింది. ఈ రోజున ఏం దొరికిందయా? ఆయన నామం నిమిత్తం అవమానపరచబడడానికి ఛాన్స్ దొరికింది. కత్తి కలిగి శ్రమను పెంచడానికి అవకాశం కలిగింది. హక్కు కలిగి అధికారం కలిగి నిర్దోషమై శ్రమ పడడానికి అవకాశం జరిగింది. దేవుని స్తోత్రం అని చెప్పే ఒక విశేషమైన జీవిత అనుభవాలు దాంట్లో కనిపిస్తుంటాయి. ప్రభు యేసు వారికి నేర్పించిన పాఠాలు అవి. ఆ పాఠాలు అనుసరించి నేర్చుకున్న వారు ఆ మార్గంలో కొనసాగించారు. మనకు కూడా ఆ పాఠాలు మిగిలిపోయాయి. ఆయన నామం నిమిత్తం అవమానం పొందడానికి పాత్రలు ఎంచబడి తండ్రితో బాగా మాట్లాడి మీరు చెప్పి పేరు పెట్టి ఇప్పుడు మాట్లాడదంటే తండ్రి బయట పంపిస్తే చాలు. ఏమైందా తండ్రి పంపించారు అందులో ఆయన నామం బట్టి అవమానం పొందడానికి పాత్రలను ఎంచినందుకు సంతోషించారు. అది ప్రభు యేసు తన శిష్యులకు తెలియజేసిన విశేషమైన పాఠం. ఆ పాఠం నేర్చుకున్నవారు నేర్పు పొందిన వారే దాన్ని ప్రదర్శించిన విశేషమైన జీవిత గాథలు గ్రంథాలలో రాయబడి ఉన్నాయి. అది సంగతి గ్రంథంలో రాయబడిన మాట్లాడి నాకు 5 నిమిషాలు ఉన్నాయి, ఇంకా 5 నిమిషాలు ఉన్నాయి. మీ టైంకి మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? కష్టతరమైన సంగతి అది. హక్కు కలిగి హక్కును దాచిపెట్టుకోవడం కష్టం. హక్కుల కోసం పోరాటం శరీరం చేసే కార్యక్రమం. నాకు హక్కు లేదంటారా? నాకు దాంట్లో లేదంటో అది లేదంటే ఇలాంటి సాధ్యమైన సంగతి. శ్రమ అనుభవించిన తర్వాత హక్కు కలిగే శ్రమ అనుభవించాను. ఆయన న్యాయబద్ధులాగా రోగినే తమ జనం చేత హక్కు లేక తమ జన్మ యూదుడినై తమ జన్మ చేత రోగిడినై తమ జన్మ. ఆ రోజు ఎప్పుడే నీకు కత్తి చూపించినట్టయితే సబ్సైడ్ అయిపోయింది పరిస్థితి అంతా. చూపించరా నేను హక్కు కలిగిన వాడిని రోమేయండి. ఆ మహాపట్నంలో పుట్టాను, కాశీలో పుట్టిన వాడిని. కిరికిలోని కాశీలో పుట్టిన ఆ ఊళ్ళో ఆ మహా గొప్ప గొప్ప పట్టణ పౌరుడు నేను. ఏమనుకుంటున్నావు? నేను జన్మతోనే ఈ రోమేయుడిని. అనేక మంది డబ్బు కట్టి రోమా పౌరత్వం కోరుకునేవాడు. జన్మతో రోమేయుడైన వాడు డబ్బు మనగాడన్నవాడు వాస్తవానికి. అలాంటి వాడు కూడా నేను రోమేయుడు అని చెప్పుకోకుండా దాచిపెట్టుకొని తన ఐడెంటిటీ దాచిపెట్టుకుని రోమేయుడిని నేరస్థాపన చేయబడే యూదులైనట్టు శ్రమ అనుభవించాల్సిన అవసరం లేదు. ప్రభు యేసు నిర్దోషి అయి నిర్దోషత్వాన్ని దాచిపెట్టుకుని నేరస్తులైనట్టు శ్రమ అనుభవించాల్సిన అవసరం లేదు. కానీ అలాగే అనిపించాడు. తన శిష్యులు అలాగే అనిపించాలని మన దేవుడు కోరినట్టుగా ప్రభు యేసు ఒక బోధ మేరకు అపోస్తలులు ఆది కాలంలో భక్తులు 10వ శతాబ్దపు విశ్వాసులు ఈ మార్గాన్ని అనుసరించి నడిచారు. ఇది మార్గం. క్రైస్తవుడైనందుకు నిర్దోషిగా హక్కుల కోసం పోరాడకుండా శ్రమను పెంచడం దేవుని సంకల్పం భాగమైంది. హక్కుల కోసం పోరాటం అనేది క్రైస్తవ జీవితానికి సంబంధించింది కాదు. క్రీస్తు ప్రభు తన హక్కు కోసం పోరాడలేదు. అపోస్తలులు తమ హక్కు కోసం పోరాడలేదు. పౌలుషీయులు తమ హక్కు కోసం పోరాడలేదు. హక్కు కోసం కాకుండా శ్రమ అనుభవించితే వచ్చిన ఫలితం ఏంటంటే ప్రభు యేసు నిర్దోషిగా శ్రమ అనుభవించి వచ్చే ఫలితం మానవ జాతికి రక్షణ. పౌలుషీయులు నిర్దోషులుగా శ్రమ అనుభవించి వచ్చింది జయించే వారికి రక్షణ. లేకపోతే అక్కడ జరిగేది కాదు.
కాబట్టి పరమ దేవుని యొక్క సంకల్పం ఇలాంటి విశేషమైన సంగతులు ఉన్నాయి కాబట్టి శ్రమను తప్పించుకోవడానికి అబద్ధాలకల్లా తప్పుకోకల్లా దొక్క తిరుగుడు మార్గాలు అనుసరించకల్లా దాన్ని వేరే లక్ష్యం వేసుకోవాల్సిన అవసరంలా ఉన్నతన్నట్టుగా ప్రదర్శించి కృపను అనిపించి అవసరమైన సమానుభవం పొంది దేవుని మహింపరిచి దానివల్ల దేవతాకి వ్యాప్తి వరకు మీ తలంతులు వాడాల్సిన అవసరం కలిగి వారు ఉంటారు. దీంతో మనం చేసుకుని నమస్కారం.